హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈ వీడియోలో 9th ఫిబ్రవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ తో పాటు ప్రతి వీడియోలో మనం 2 స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూస్తున్నాం. ఈ రోజు కూడా 2 స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు 248 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది నిఫ్టీ. ఆర్బీఐ మానిటరీ పాలసీ తర్వాత బాగా ఫాల్ అయింది. సో నిఫ్టీ 50లో 35 స్టాక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయితే పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ 15. సో టాప్ లో ఉంది పాయింట్స్ వైజ్ గా ఎస్బీఐ, దాని తర్వాత రిలయన్స్, టీసీఎస్, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, ఎస్సీఎల్ టెక్, బీపీసీఎల్, హిండాల్కో, కోల్ ఇండియా ఇవన్నీ కూడా నిఫ్టీకి పాజిటివ్ గా కాంట్రిబ్యూట్ చేశాయి. నెగటివ్ గా కాంట్రిబ్యూట్ చేసిన 35 స్టాక్స్ లో టాప్ లో ఉంది ఐసిఐసిఐ బ్యాంక్. ఒక ఐసిఐసిఐ బ్యాంక్ తోనే దాదాపుగా 58 పాయింట్స్ మైనస్ లోకి వెళ్ళిపోయింది. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనదర్ 53 పాయింట్స్. ఐటీసీలో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది హైయర్ లెవెల్స్ నుంచి. కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ఎన్టీ, బజాజ్ ఫైనాన్స్ అండ్ M&M, నెస్లే ఇవన్నీ కూడా నెగిటివ్ గా కాంట్రిబ్యూట్ చేశాయి నిఫ్టీకి. బ్యాంక్ నిఫ్టీ బాగా డ్రాప్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో దాదాపుగా 900 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది ఈరోజు. 3 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ ఉన్నాయి అండ్ నెగిటివ్ గా కాంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్ 9. అందులో టాప్ లో ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో మనకి ప్రతిసారి కూడా బ్యాంక్ నిఫ్టీలో డ్రాగ్ చేస్తున్నది ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంకే. అయితే ఈ రోజు ఇంట్రెస్టింగ్ గా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా బాగా డ్రాగ్ చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ 338 పాయింట్స్ మైనస్ ఇచ్చింది, అంటే పాయింట్స్ వైజ్ గా బ్యాంక్ నిఫ్టీకి. అట్లనే హెచ్డిఎఫ్సి, ఈ రెండు బ్యాంక్స్ కలిపితే మనకి దాదాపుగా 700 పాయింట్స్, ఈ అవుట్ ఆఫ్ 922 పాయింట్స్ లో దాదాపుగా 700 పాయింట్స్ హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచే డ్రాగ్ అయింది డౌన్ సైడ్ కి. పాజిటివ్ గా కాంట్రిబ్యూట్ చేసిన దాంట్లో ఎస్బీఐ ఓన్లీ 120 పాయింట్స్ పాజిటివ్ ఇచ్చింది. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, ఈ 3 బ్యాంకులు మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయి. మిగిలిన అన్ని కూడా నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. సో ఇది నిన్న మనం అనుకునే లెవెల్స్. ఇందులో ఇక్కడ మనకి ఒకటి ఇంపార్టెంట్, మనం నిన్న కూడా అనుకున్నాం, ఇంపార్టెంట్ లెవెల్ వచ్చి 21,800 మనకి టెక్నికల్ గా కొంత సపోర్ట్ ఉన్న ఏరియా. కానీ దాన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత డౌన్ కు వెళ్ళింది. సో ఎగ్జాక్ట్లీ మన కీ లెవెల్ ఏదైతే ఉందో కీ లెవెల్ కి దగ్గరనే మనకి మంత్లీ పివోట్ ఉంది. ఈ రోజులో ఎగ్జాక్ట్లీ మంత్లీ పివోట్. సో మంత్లీ పివోట్ ని సపోర్ట్ తీసుకొని కొంత పాజిటివ్ గా కొంత హైయర్ లెవెల్ కి వెళ్ళింది. కాకపోతే ఓవరాల్ గా కొంచెం నెగిటివ్ క్యాండిలే ఈ రోజు కూడా. అయితే ఓవరాల్ గా మనం గతంలో కూడా అనుకుంటున్నాం ఒక రేంజ్ బౌండ్, ఒక 1000 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ రాబోయే రోజుల్లో కూడా ట్రేడ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒక్కటే మనకి 2245 ని బ్రేక్ చేసి పైకి వెళ్తేనే కొంచెం బుల్లిష్నెస్, అంటే మనం స్ట్రాంగ్ మొమెంటం చూడొచ్చు. కానీ లేకపోతే ఇట్లనే 1 or 2 days అప్ డౌన్స్ ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో మనం ఐదర్ వే ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. కీ లెవెల్ 21,450. సో డిఫరెంట్ లెవెల్స్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూస్తే ఇవి మనకి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ అగైన్ మనకి మంత్లీ పివోట్ లెవెలే ఉంటుంది, 21,660. దీన్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే మాత్రం 21,400 వరకు వెళ్ళొచ్చు. 21,400 వచ్చి మనకి 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఈ లెవెల్స్ ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది ఓన్లీ 21,660 ని బ్రేక్ చేసి దానికన్నా కిందకి వెళ్తే. నెక్స్ట్ వచ్చి అప్ సైడ్ మనకి ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 21,800. సో ఇది కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగానే ఉండొచ్చు రేపటికి. ఇది బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ 21,930. సో ఈ రెండు లెవెల్స్ హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ గా ఉంటాయి. డౌన్ సైడ్ సపోర్ట్ 21,660 అండ్ 21,400, ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు మన కీ లెవెల్ ని బ్రేక్ చేసి కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది. కొంత బేరిష్నెస్. కాకపోతే ఒకటి ఈ రోజు లో ఏదైతే ఉందో ఇది 44,880 ఆ లెవెల్ ఏదైతే ఉందో అది 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇది గతంలో కూడా టెస్ట్ చేసింది. మనకి టెస్ట్ చేసిన తర్వాత ఇంకా ఫర్దర్ గా డౌన్ కాలేదు, అక్కడే సపోర్ట్ తీసుకుంది ప్రీవియస్ లో ఇది. సో ఇక్కడ ఇది 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్. ఈ ఫాల్ మొత్తాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత అగైన్ కొంత ప్రైస్ రీట్రేస్ అయిన తర్వాత మళ్ళీ ఫాల్ అవుతుంది. సో ఎక్కడ కూడా ఒక బుల్లిష్ క్యాండిల్ మనకి ఫార్మేషన్ లో కనపడలేదు, కొంత వీక్నెస్ కనపడుతుంది. ఇప్పుడు మన ఈ కీ లెవెల్ కొంత అప్ సైడ్ కి షిఫ్ట్ చేసుకుందాం మనం. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు హైయర్ లెవెల్ కి వెళ్ళాలి అంటే కీ లెవెల్ వచ్చి
46,650 మనకి నెక్స్ట్ కీ లెవెల్ లాగా ఉంటుంది 40,650. సో 46,650 దాన్ని క్రాస్ చేస్తేనే మనం కొంచెం బుల్లిష్ మోడ్లో ఉండొచ్చు. అదర్వైజ్ కొంత వీక్నెస్ ఉండే అవకాశం ఉంది. ఏదైనా ర్యాలీ వస్తే అది మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 45,000. ఒక్కసారి లోయర్ టైం ఫ్రేమ్ చూద్దాం మనం. సో ఈ కంజెషన్ అయింది కదా, ఈ జోన్ మనకి ఇమ్మీడియట్గా రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది 45,520. సో ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్. దీన్ని క్రాస్ చేస్తే 45,978. ఇది వీక్లీ పివోట్. ఇవి రెండు మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ మనకి 44,850. సో ఈ 44,850 బ్రేక్ అయితే మాత్రం కొంత వీక్నెస్ ఇంకా పెరగచ్చు. ప్రీవియస్ లోస్ ని టచ్ చేయొచ్చు 44,450 ఆర్ 500 లెవెల్స్. సో ఈ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. సో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్స్ తీసుకుందాం. ఫస్ట్ పిఐ ఇండస్ట్రీస్. పిఐ ఇండస్ట్రీస్లో ఈరోజు 4% ప్రైస్ పెరిగి దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ 32% పెరిగింది. దీన్ని మన రెడార్లో పెట్టుకోవచ్చు. అట్లనే ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, తర్వాత టాటా కమ్యూనికేషన్స్, పేజ్ ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్, కాన్కర్, ట్రెంట్, ఎస్బీఐ, హెచ్ఏఎల్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఎస్కాట్స్, బిఈఎల్ వీటన్నిటిలో కూడా స్ట్రాంగ్ మొమెంటమే కనపడుతుంది. అంటే ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. దీంట్లో నుంచే మనం ఒక 2 స్టాక్స్ తీసుకుందాం. ఒకటి టాటా కమ్యూనికేషన్స్ తీసుకుందాం, ఇంకొక స్టాక్ ఇక్కడి నుంచి కాకుండా వేరే స్కానర్ నుంచి తీసుకుందాం. సో ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. వీటిని మనం పర్ఫెక్ట్గా అప్ సైడ్ అంటే బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకుంటే మనకి లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ కూడా చూద్దాం. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో టాప్ లో ఉంది చంబల్ ఫెర్టిలైజర్, దాని తర్వాత బ్రిటానియా, నెస్లే, క్యాన్ఫినోమ్, హెచ్డిఎఫ్సి లైఫ్, గ్రాసిమ్, మనప్పురం, యూబీఎల్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. ఇందులో చంబల్ ఫెర్టిలైజర్స్ బాగా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దాంతోపాటు 3.63% ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రైస్ తగ్గింది, ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. సో బ్రిటానియా కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ డ్రాప్ అయింది. ఈ స్టాక్స్ ని మనం రాడార్లో పెట్టుకొని మనం వీటికి టెక్నికల్ గా లెవెల్స్ చూసుకొని ఆ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ లో ఎవ్రీడే 2 స్టాక్స్ సెలెక్ట్ చేసి వాటికి టెక్నికల్ లెవెల్స్ చూస్తున్నాం. సో ఈ రోజు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ వచ్చి హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్. ఇక్కడ చాలా రోజులు కన్సాలిడేట్ అయింది. ప్రైస్ 2900 నుంచి 3070 మధ్యలో. ఇది ఈ రోజు బ్రేక్అవుట్ ఇచ్చింది. దీంట్లో ఒక మొమెంటం వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇది ఒక రాడార్లో పెట్టుకొని దీంట్లో మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో 2980ని మన స్టాప్ లాస్ అనుకోవాలి, ఎందుకంటే వీక్లీ పివోట్ లెవెల్ ఉంది. సో ఇది మనకి స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 3097 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది మనకి ఫర్దర్ గా ఎక్కడ కూడా హయ్యర్ సైడ్ ఒక సప్లై జోన్ లేదు. ఓన్లీ మనకి ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్స్ తీసుకొని దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవచ్చు హైయర్ లెవెల్లో మనకి ఎక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది అనేది. సో ఇక్కడ మనకి ఇది వేవ్ అనుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఈ రోజు ఆల్రెడీ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది, 3122ని ఆల్రెడీ టెస్ట్ చేసింది. సో నెక్స్ట్ లెవెల్ వచ్చి 3310. సో 3300 లెవెల్ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉన్న స్టాక్ ఇది హెచ్ఏఎల్. సో స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి మ్యాక్స్ హెల్త్. మ్యాక్స్ హెల్త్ లో డీసెంట్ మూమెంటం చూస్తున్నాం, స్ట్రాంగ్ అప్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. సో ఈ రోజు కూడా మంచి వాల్యూమ్ తో పాటు హైయర్ లెవెల్స్ కి వెళ్ళింది, ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది. కంటిన్యూస్ గా మనకి హైయర్ హైస్ హైయర్ లోస్ ఫామ్ అవుతా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది, కానీ అది మనకు ఆపర్చునిటీ లాగా తీసుకున్నాం. సో ఇది ఫర్దర్ గా ఎక్స్టెండ్ అవుతుంది. ఈ స్టాక్ ని మనం గతంలో కూడా చాలా సార్లు మానిటర్ చేసాం. ఎక్కడైతే మనకు ఒక ఇట్లా స్వింగ్ లోస్ వచ్చాయో ఆ స్వింగ్ లోస్ అన్ని కూడా మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ అనుకున్నాం. ఈ లెవెల్స్ దగ్గర మనం అక్యుములేట్ చేసుకున్నాం. ఇంతకు ముందు కూడా 520 ఆ లెవెల్స్ దగ్గర, 560 550 దగ్గర కూడా కొంత అక్యుములేట్ చేయడం జరిగింది ఈ స్టాక్ లో. ఇప్పుడు 860 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీంట్లో ఫర్దర్ గా కూడా అప్ మూమెంట్ వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అయితే దీంట్లో ఒకటి మన ప్లాన్ ఎట్లా ఉండాలి అంటే పుల్ బ్యాక్ లో బై చేయాలి. ఎక్కడి వరకు పుల్ బ్యాక్ రావచ్చు. సో ఈ రేంజ్ ఏదైతే ఉందో దీంట్లో కొంత రీట్రేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది, ప్రైస్ రీట్రేస్మెంట్. దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా గమనించి ఆ లెవెల్స్ తీసుకోవాలి మనం.
సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే హయ్యర్ లెవెల్లో 2 రెసిస్టెన్స్ పాయింట్స్ 880, ఇప్పుడు 862 ఉంది. ఈ రోజు ఆల్మోస్ట్ హైయర్ లెవెల్ని టెస్ట్ చేసింది, 880 దాకా వెళ్ళింది, దగ్గరలోకి వెళ్ళి అక్కడి నుంచి కిందకి వచ్చింది. సో ఒకటి 925 దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది ఈ స్టాక్ కి. అయితే మనం ఎప్పుడు కూడా ఇట్లా ర్యాలీ వెళ్ళిన స్టాక్స్ ని పుల్ బ్యాక్ లో మాత్రమే ఎంట్రీ చేస్తే మనకి మంచి లాభాలు వస్తాయి. పుల్ బ్యాక్ వస్తే సపోర్ట్ లెవెల్స్ 2 ఉన్నాయి, 835 తర్వాత 813. ఈ 2 లెవెల్స్ మనకి మంచి టెక్నికల్ గా సపోర్ట్ లెవెల్స్ లాగా ఉండొచ్చు. దీంట్లో వీక్నెస్ ఓన్లీ మంత్లీ పివోట్ కన్నా కింద క్లోజ్ అయితేనే దీంట్లో కొంత వీక్నెస్ రావచ్చు, అదర్వైజ్ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్టాక్ ని మానిటర్లో పెట్టి కొంత డిప్స్ వచ్చినప్పుడు దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది మ్యాక్స్ హెల్త్. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.